హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణిచంద్ర టాక్ అండి. సో ఈ రోజు అయితే మనం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఈ 3 days కైట్ ఫెస్టివల్ కి అయితే వచ్చామండి. దీన్ని మన గవర్నమెంట్ అయితే ఆర్గనైజ్ చేస్తుంది. సో ఈ ఇయర్ వచ్చేసి 12th, 13th అండ్ 14th 3 days అయితే ఆర్గనైజ్ చేశారు. నేను 14th డే అయితే వచ్చాను. ఇక్కడ కైట్స్ తో పాటు స్వీట్ స్టాల్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారండి. సో ప్రపంచం నలుమూలల నుంచి చాలా మంది కైట్స్ ఎగరేసే వాళ్ళు వచ్చి ఇక్కడ కైట్స్ అయితే ఎగరేస్తారు. సో నేనైతే ఫస్ట్ టైం రావడం జరిగింది. ఇంతకు ముందు ఏంటంటే టీవీలో చూడడమే కానీ నేనైతే ప్రత్యక్షంగా వచ్చి ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు డైరెక్ట్ చూస్తున్నాను. బట్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఇన్ కేస్ మీరు ఇప్పటి వరకు రాకపోతే కనుక ఖచ్చితంగా రండి, వచ్చి అయితే చూడండి. పార్కింగ్ అనేది చాలా ప్రాబ్లం ఉందండి. కార్ లో వస్తే కనుక మీకు పార్కింగ్ దొరకదు. సో బెటర్ టు కమ్ ఇన్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. సో దానివల్ల ఏంటంటే మీకు టైం చాలా సేవ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు మెట్రో స్టేషన్ పక్కనే ఉండడం వల్ల మీరు మెట్రో స్టేషన్ నుంచి వస్తే కనుక చాలా ఈజీ అనమాట. సో దానివల్ల మీకు పార్కింగ్ ప్రాబ్లమ్స్ అనేది మీరు అవాయిడ్ చేయొచ్చు అనమాట. నేను ఇప్పటి వరకు టీవీలో చూడటమే కానీ ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చి అయితే చూస్తున్నాను. 90s ఫేమస్ కార్టూన్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. బ్లాక్ ప్యాంథర్, కింగ్ కాంగ్, బ్లూయి, బింగో అండ్ వేల్ షార్క్, నీమో, పికాచు అన్ని ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ రెడ్ బుల్ కూడా రిప్రజెంటేషన్ చేస్తుంది అనమాట. ఎస్. ఈ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఎంట్రీ వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ అండి. ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా దేశాల నుంచి 50 మంది ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్ అయితే ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారండి. మన ఇండియాలో 14 స్టేట్స్ నుంచి 54 మెంబర్స్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్ అయితే ఈ ఈవెంట్కి వచ్చారండి. వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు.
ఇక్కడ చాలా రకాల స్వీట్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. పానీపూరి నుంచి మొదలు పెడితే బిర్యానీ వరకు కూడా ఫుడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి కొంచెం హై ప్రైస్ ఉంది. కైట్ ఫెస్టివల్కి అయితే అటెండ్ అయ్యామండి. ఫైనలీ చాలా బాగా అనిపించింది. ఒక ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ అయితే పట్టింది మొత్తం అన్ని కవర్ చేయడానికి. కైట్స్ కవర్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ సరిపోద్ది. ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి, ఓవర్ ప్రైస్డ్ ఉన్నాయి అన్నమాట. తప్పదు అంటే తినాలి. ఏమన్నా కొత్త వెరైటీ ఫుడ్ ఏమన్నా ఉంది మనకు దొరకదు అంటే తినొచ్చు, కానీ బట్ రెగ్యులర్గా దొరికే ఐటమ్స్ అయితే కనుక వేస్ట్ అండి. అండ్ ఫైనలీ రావచ్చు, వచ్చి అయితే చూడొచ్చు అనమాట. ఆఫ్టర్నూన్ అయితే కనుక చాలా ఎండ కొడుతుంది. దట్ ఈస్ ఓన్లీ ద వన్ డ్రాబ్యాక్. సో అందుకే నేను ఎక్కువసేపు ఉండలేకపోయాను. ఆ కైట్స్ అవన్నీ చూస్తే కనుక చాలా బాగా అనిపించింది. ఎక్కువసేపు స్పెండ్ చేద్దాం అనుకున్నా కానీ ఎండ వల్ల ఎక్కువసేపు ఉండలేకపోయాను అనమాట. సో గైస్, వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ముందు ముందు మంచి మంచి వీడియో కంటెంట్తో అయితే మేము ముందుకు వస్తానండి. అండ్ సైనింగ్ ఆఫ్ రవికుమార్ ఫ్రమ్ మణిచంద్ర టాక్స్.